హలో ఎవ్రీవన్, నేను RanaMahindra. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు పైథాన్లో ఇన్పుట్స్ అనేవి అయితే చెప్పబోతున్నాం. సో పైథాన్లో ఇన్పుట్స్ అంటే ఏమిటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇన్పుట్స్ అంటే ఏంటంటే, మీరు యూజర్ నుంచి కమ్యూనికేట్ చేసుకొని అది ఏం చేయాలో చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నానండి. ఇప్పుడు మీరు ఒక ఇన్పుట్ ఇచ్చి ఆ ఇన్పుట్ లో ఏమని ఇస్తారంటే వాట్ ఈస్ యువర్ నేమ్ అని ఇస్తే మనం ఆ కోడ్ నుంచి మనం సపోజ్ నేను మహీంద్ర నేమ్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు అది వెంటనే ఆ కోడ్ వల్ల హాయ్ RanaMahindra వచ్చేయడం. లేకపోతే ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ మీరు ఒకటి చేసి, ఇప్పుడు సపోజ్ నేను చేశాను ఆ వీడియోలో వాట్ ఈస్ పైథాన్ అని నేను చేయాలనుకున్నాను అనుకోండి. పైథాన్ అలా కాదు, ఫస్ట్ మీకు విచ్ వీడియో యూ వాంట్ అనే సపోజ్ వచ్చింది అనుకోండి. అలా వచ్చినంటే మనం ఏ వీడియో టైటిల్ నేను యూట్యూబ్ లో పెట్టానో దాని కొంచెం షార్ట్ ఫామ్ లో పెడితే అప్పుడు అది ఓపెన్ అయ్యేలాగా చేయొచ్చు అనుకోండి. సో ఆ కోడ్ వల్ల ఇప్పుడు విచ్ వీడియో డూ యూ వాంట్ అని పెట్టినంటే మనం సపోజ్ వాట్ ఈస్ పైథాన్ అని నేను ఇలా వాట్ ఈస్ పైథాన్ అని చెప్పాను అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్ గా అది ఏంటంటే ఆ వీడియోని ఓపెన్ చేసేటట్టు. సో అలా మనం అలాంటి థింగ్స్ చేయొచ్చు మనం. లేకపోతే మనం ఇంకేమైనా యూజర్ తో కమ్యూనికేట్ చేయడానికి, లేదా థింగ్స్ ఇంకా అడ్వాన్స్ చేయడానికి అయితే మనం వాటిలో అయితే యూజ్ చేయొచ్చు అనమాట. నేను పైథాన్ కింద చూపిస్తా. సో ఇప్పుడు సపోజ్ నేను ఇలా చేశాను అనుకోండి. ఇప్పుడు మనకి ఎలా ఉంటే, ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ ని చేయాలంటే మనం అయితే ఫస్ట్ మనం ఒక వేరియబుల్ అయితే చేయాలన్నమాట. నేను ఎలా పెడతానంటే నేమ్ అని పెడతాను, వేరియబుల్ పేరు. మనం పైథాన్ లో ఒక ఇన్పుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇన్పుట్ అయితే టైప్ చేయాలి. ఫస్ట్ అయితే మనం ఇలా టైప్ చేయాలన్నమాట. సో ఇన్పుట్ చేయగానే మనకి ఎలా రావాలి అని మనం సపోజ్ అది ఎలా రావాలంటే మనం నేమ్ ఇచ్చాం కాబట్టి వాట్ ఈస్ యువర్ నేమ్ అని రావాలనుకోండి. జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఒకటి చేశాక ఒక చిన్న స్పేస్ అయితే ఇవ్వండి. స్పేస్ ఇచ్చి మీరు ఇలా చేశారు, ఇలా కోలం పెట్టి హైఫెన్ పెట్టారు అనుకోండి, ఇంకా మనకి రీడబుల్ గా ఉంటది. ఓకే, సో అలా చేసిన వెంటనే మనకి ఏం రావాలంటే, సపోజ్ మనం ప్రింట్ అయితే వాడండి. అప్పుడు అంటే ఇప్పుడు మనకి ఎలా కావాలి, వాట్ ఈస్ యువర్ నేమ్ అనగానే హాయ్ అని వచ్చి నేమ్ అయితే రావాలి. అలా రావాలంటే ఫస్ట్ మనం అయితే ప్రింట్ అయితే చేయాలి. ప్రింట్ అని చేశాక హాయ్ అని పెట్టి ఆ స్ట్రింగ్స్ బయటకు వచ్చేయండి. తర్వాత ఒక స్పేస్ ఇచ్చి ఇక్కడ ఏం చేస్తారంటే ప్లస్ అని టైప్ చేసి, అంటే ప్లస్ ని చేసి తర్వాత నేమ్ అని చేయండి.
అండ్ ఓకే, ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు నేను రన్ చేస్తాను దీన్ని. నో పైథాన్. ఓకే, 1 minute. ఓకే ఓకే. సో ఇప్పుడు రన్ చేస్తే వాట్ ఈస్ యర్ నేమ్ అని అడుగుతుంది కదా. నేను రాణమహేంద్ర అనేది ఇస్తాను. హాయ్ రాణమహేంద్ర అనేది వచ్చింది కదా, కాకపోతే మనం ఇక్కడ స్పేస్ అయితే రావాలి. అవుతుంది. జస్ట్ ఓకే, మనం ఈ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఈ స్ట్రింగ్స్ లోపల ఒక స్పేస్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు అవుతుంది. చూసారు కదా, హాయ్ రాను అయితే వచ్చింది. సో అలా అయితే మీరు ఇంకా చేయొచ్చు. ఇప్పుడు మనం ఇంకోటి చేద్దాం. ఎలా అంటే సేమ్ ఈ ఇన్పుట్స్ తోనే ఈసారి ఏంటంటే మనం మనం ఎలా చేయొచ్చు అంటే మనం పౌండ్స్ ని కాస్త కేజెస్ లోకి మార్చుతాం. ఓకే, సో దానికోసం ఫస్ట్ మీరు అంటే ఇంత, ఇప్పుడు సపోజ్ ఇంత ఒక 100 pounds ఉంది అనుకోండి, అది 1 kg కేజెస్ లో ఎంత అని చూడాలనుకోండి, అలా వాటికి అలా చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఈ కోఆర్డినేట్స్ రిమూవ్ చేసేస్తా. తర్వాత వెయిట్ ఈజ్ ఈక్వల్ అని పెడతాం. మళ్ళీ ఇన్పుట్ అని రాస్తా. ఎల్బిఎస్ అంటే పౌండ్స్. ఓకే, అలా చేసిన వెంటనే మనకు ఒకటి వస్తుంది. తర్వాత మీరు ప్రింట్ అని చేయండి. ప్రింట్ అని చేశాక మీరు ఇలా డబుల్ కోట్స్, సింగులర్ డబుల్ కోట్స్ ఇవ్వండి. ఓకే, అని అలా ఇచ్చి ప్లస్ ఇచ్చి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు అలా చేశాక వెయిట్ ఉంది కదా, వెయిట్ ఇంటూ ఇప్పుడు ఇప్పుడు మనకి ఏం రావాలంటే 1 pound అంటే ఎన్ని కేజీస్ లో ఎన్నో మనకు తెలియాలి. ఓకే ఓకే, సో 1 pound అంటే ఎంత, సో వర్క్ అవుతే లేదు చూద్దాం. ఓకే, వాట్స్ యువర్ వెయిట్ పౌండ్స్. సో మీరైతే మీ వెయిట్ పౌండ్స్ లో అయితే చెప్పండి. ఓకే, సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కి నేను, ఓకే బిఫోర్ దట్ నేనైతే ఎంత అంటే ఇక్కడ, ఓకే సో ఇప్పుడు మళ్ళీ రన్ చేసి, ఓకే ఇప్పుడు రన్ చేస్తా. నాకు ర్యాండమ్ గా నేను 1 pound అని చెప్పాను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకైతే ఒక ఎర్రర్ అయితే వస్తుంది కదా, సో ఈ ఎర్రర్ ఏంటో మనం చదువుదాం. సో ఫస్ట్ వచ్చేసి ట్రేస్. ఇప్పుడు ఈ ఫైల్ అంటే ఈ ఫైల్ ఎక్కడుందో, ఈ పైథాన్ ఫైల్, ఈ పైథాన్ ఫైల్లో ఏ లైన్ లో మనకు ఎర్రర్ వచ్చిందంటే లైన్ 2. లైన్ 2 లో ఏ ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు ఈ కోడ్ కి, ఆ కోడ్ కి ఈ టైప్ ఎర్రర్ వచ్చింది. ఏంటో టైప్ ఎర్రర్, యూ కాంట్ మల్టిప్లై సీక్వెన్స్ బై నాన్ ఇంట్ ఆఫ్ టైప్ ఫ్లోట్. మనందరికి తెలిసిందే. సో ఫ్లోట్ అంటే ఏంటి, డెసిమల్ అని. సో అది తెలియకపోతే ఇంకా ప్రీవియస్ వీడియోస్ ఇంకా నేను చేశాను పైథాన్ గురించి, దాంట్లో చూడండి. సో ఇప్పుడు మనకి కాంట్ మల్టిప్లై బై ఫ్లోట్ అని వచ్చింది కదా, అందుకే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇంట్ అనే ఫంక్షన్ వాడండి.
వెయిట్ ఎ సెకండ్. సో గాయస్ మనం ఇంకోలా అయితే చేయొచ్చు అనమాట. ఇది ఇంకా ఈజీ అండ్ ఎర్రర్స్ రాకుండా చేయాలంటే మీరు సో నేనైతే ఇంకోటి అయితే క్రియేట్ చేస్తున్నా. అదే అందులో వెయిట్ ఇన్ కేజీస్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అదే దాంట్లో ఎలా ఉంటదంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇంటర్నెట్ టైప్ చేయండి. అలా చేసి వెయిట్ అనేది టైప్ చేయండి. ఓకే, ఇంటూ ఇది. సో ఇలా అయితే టైప్ చేయండి. ఇలా చేస్తే సో ఓకే, ఇలా అయితే వచ్చి తర్వాత మీరు వెయిట్ ఇన్ కేజీని అయితే ప్రింట్ చేయండి. అది చూసారు కదా. సో ఇప్పుడు మనకైతే సక్సెస్ఫుల్ గా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇంకోటి అయితే చేస్తాను. సపోజ్ 1000 పౌండ్స్ అనుకోండి, 453.592 kgs. సో అలా అయితే మీరు ఇంకా చాలా చేయొచ్చు. అంటే సెల్సియస్ టు ఫారెన్హీట్, ఫారెన్హీట్ టు సెల్సియస్, కెల్విన్ టు ఫారెన్హీట్, అలా అయితే మీరు అయితే ఇంకా చాలా చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మీరు చూసారు కదా ఇన్పుట్ ఫంక్షన్స్ అవన్నీ అయితే ఎలా వర్క్ అంటే ఎంత యూస్ఫుల్. ఒకసారి మీకు ఏంటంటే మళ్ళీ ఒకసారి కోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏంటంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఇన్పుట్ అని పెట్టి వాట్ ఈస్ యువర్ వెయిట్ ఇన్ పౌండ్స్ అని చెప్పాం. ఎల్బిఎస్ అంటే పౌండ్స్. ఓకే, సో ఇక్కడ మనం ఒక ఇన్పుట్ ఫంక్షన్ చేయాలంటే మనం ఒక వేరియబుల్ డిఫైన్ చేసి అప్పుడు ఇన్పుట్ అనే చేసి మనం ఏంటి పారెంథసిస్ పెట్టి డబుల్ సింగిల్ కోట్స్ పెట్టి తర్వాత మనం ప్రాసెస్ అయితే చేయాలి. సో మొత్తం చేసాక లాస్ట్ ఆఫ్ స్పేస్ అయితే ఇచ్చి ఇలా కాలం పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు. సో అలా పెట్టి తర్వాత ఇంకో వేరియబుల్ అప్పుడు మనకి ఏమవుతుంది, ఇన్పుట్ అడిగి వెయిట్ ఎంతో అని అడుగుతుంది. ఓకే, అక్కడి వరకు ఫస్ట్ లైన్ వర్క్ అవుతుంది. ఓకే, సో సెకండ్ లైన్ ఎలా వర్క్ అవుతుంది, వెయిట్ ఇన్ కేజీ. ఇప్పుడు అది ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసి అది కేజీస్ లో ఎంతో చెప్తుంది. ఇప్పుడు అది మనం ఇంట్ అని ఎందుకు రాసామంటే అది రాయకపోతే మనకు వచ్చి ఒక ఎర్రర్ అయితే వస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఈ ఫ్లోట్ ఉందా, ఈ ఫ్లోట్ ని మనం ఏంటి మల్టిప్లై చేయలేం. ఇందాక మీరు ఎర్రర్ చూసినట్లయితే. సో అందుకే మనం ఈ ఇంట్ ఫంక్షన్ అయితే వాడుతున్నాం. ఈ ఇంట్ అంటే వచ్చేసి ఇంట్ అంటే ఇంటీజర్. ఓకే, సో పారెంథసిస్ పెట్టి ఈ వేరియబుల్ ని ఈ వేరియబుల్ పెట్టి మళ్ళీ వేరియబుల్ కి మధ్య పారెంథసిస్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లో పెట్టి మళ్ళీ స్పేస్ ఇచ్చి ఇంటూ సింబల్ పెట్టి ఒక ఒక అంటే ఒక పౌండ్ కేజెస్ లో ఎంత అంటే ఇంత. సో ఇది మనం అయితే పెడతాం. అప్పుడు మన వెయిట్ ఇన్ పౌండ్స్ ని కేజెస్ లోకి మల్టిప్లై చేస్తుంది ఇంటూ 0.453592. అప్పుడు అది ఎంత వచ్చిందో అదైతే ఇక్కడ ఈ ప్రింట్ ఫంక్షన్ నుంచి ప్రింట్ చేస్తుంది. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.